దర్శకరత్న దాసరి నారాయణరావుకి ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు. పవన్ ఇచ్చిన మాటతో చాలా హ్యాపీగా ఫీల్ అయిన దాసరి పవన్తో సినిమా నిర్మించడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ సరైన స్టోరీ కుదరకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదు. ఇదిలా ఉంటే పవన్ 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని ప్రకటించేశారు. దీంతో దాసరి పవన్ రాజకీయ జీవితానికి ఉపయోగపడే పవర్ఫుల్ మూవీ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారట. ఈ పవర్ఫుల్ మూవీకి డైరెక్టర్ బోయపాటి సీను అయితే బాగుంటుందనే ఆలోచనతో ఈ మధ్య కాలంలో బోయపాటిని పిలిచి ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసినట్టు న్యూస్ వచ్చేసింది. అంతేకాకుండా ఈ మూవీ కోసం దాసరి బోస్ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్టు, బోస్ అనే ఈ టైటిల్ కి సన్ ఆఫ్ ఇండియా అనేది ట్యాగ్ లైన్ గా పెట్టినట్టు ఓ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం పవన్ చేస్తున్న కాటమరాయుడు షూటింగ్ ఈ మంత్ 20th స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఉంటుంది. ఈ లోపు కథ విషయంలో క్లారిటీ వచ్చి బోయపాటి ఓకే చెప్తే ఈ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కడం ఖాయం. నా తమ్ముడు శ్రీకాంత్ ముద్దుల కొడుకు అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడాను తెలిసినటువంటి బిడ్డ. చెప్పాలంటే కనుక కాన్వెంట్ ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి. శ్రీకాంత్ ఊహల అందాల రాకుమారుడు రోషన్ హీరోగా డెబ్యూ చేస్తున్న సినిమా. అంతేకాకుండా జయ చిరంజీవాలో చిన్నప్పుడే చిరంజీవి